రిక్వెస్ట్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో కనిపిస్తేనే ఆగట్లేదు. ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తుంటే ఇక్కడ కూడా రెడీగా ఉన్నారు ఫోన్లు పట్టుకుని. 30th మాత్రం ఇదే జోష్ థియేటర్ లో కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక స్పెషల్ క్యారెక్టర్ తో ఈ సినిమాతో మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇప్పుడు ఆర్టిస్ట్ అశురెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, అందరికీ నమస్కారం. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, సపోర్ట్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ మా త్రిముఖ అని ఫస్ట్ నుంచి చాలా ఒక బేబీ లాగా కాపాడుకుంటూ ప్రతి స్టెప్ లో ప్రతి ఒక్కరి హ్యాండ్ ఉంది. సో నాకు తెలిసి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయిన ఫస్ట్ సినిమా అయ్యి ఉంటుంది ఇది. ఇక్కడ వరకు వచ్చిందంటే చాలా కష్టపడ్డారు. నాకు ఇది చాలా స్పెషల్, ఎందుకంటే ఇది జరిగింది వాస్తవం. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ స్కెడ్యూల్ కి ఫస్ట్ స్కెడ్యూల్ కి మధ్యలో నాకు బ్రెయిన్ సర్జరీ అయింది. బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత కూడా నన్ను రీప్లేస్ చేయడం ఈజీ, ఎందుకంటే ఫస్ట్ స్కెడ్యూల్లో నేను చేసిన 1-2 days. సో నాకు టైం ఇచ్చి మీరు హీల్ అవ్వండి, మీరే చేయాలి ఈ రోల్ అని చెప్పి కూర్చోబెట్టి నాకు అంటే ఎంత మంచి సినిమా అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది. కానీ వర్క్ చేశాము అంటే నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తా, వీళ్ళు చాలా మంచి టీం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఆఫర్ ఇది. సో దిస్ విల్ ఆల్వేస్ బీ స్పెషల్ టు మీ. అండ్ థ్యాంక్ యూ యోగేష్ గారు అండ్ డైరెక్టర్ గారు, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో సరే ఏం చేస్తుందిలే, ఓవర్ నైట్ షూట్ చేసినప్పుడు కూడా కొన్ని అయితే పరిగెట్టే సీన్స్ ఉన్నాయి. ఇంకా అప్పుడు నేను ఐఎమ్ నాట్ సపోజ్ టు రన్ ఆల్సో. సో ఏదో ఒకటి చేద్దాం, మీరు జస్ట్ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వండి ఫస్ట్ అని చెప్పి, అది చాలా ఇంపార్టెంట్. సో సినిమా తీసేసాం, రిలీజ్ చేసేసాం, ఆర్టిస్ట్ మర్చిపోయాం అన్నట్టు కాకుండా దే ఆల్వేస్ ఫాలోడ్ మీ అప్, మై హెల్త్ ఎలా ఉంది, ఇది ఎలా ఉందని. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్.